జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు సుమారు 40,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. దీంతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. జూరాలకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 9.4 టీఎంసీల నీరుంది. కుడి ఎడమ కాలువలతో పాటు జూరాలపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాలను నీటిని విడుదల చేశారు. మరోవైపు జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. ఇప్పటికే 10 రోజుల్లో 11 అడుగుల నీటి మట్టం పెరిగింది. ఎగువనున్న జూరాల జలాశయంలో విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీటిని దిగువన శ్రీశైలం జలాశయానికి 19,987 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 12,713 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 816.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీ. ప్రస్తుతం 38.5730 టీఎంసీలకు చేరినట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.